అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటిగా స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత వంట వండుతారు. సో ప్రతిరోజు అగ్నిదేవునికి మనం వండింది అన్నము అగ్నిదేవునికి సమర్పించాలంటారు. అసలు ఎంతవరకు నిజం అంటారు ఇది? ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు అడిగినటువంటి ప్రశ్నలో స్త్రీలు వంట చేసినప్పుడు తొలుతగా వచ్చినటువంటి పదార్థాన్ని అగ్నిదేవుడికి సమర్పించాలి అని అన్నారు. దీనికి సరైనటువంటి పరిష్కార మార్గము అనుబంధముతో, అనుభవముతో, శాస్త్రీయముగా 3 రకాలుగా తెలియజేస్తాను. మీరు, నేను, ఎవరైనా కానీ ఆ 4 మెతుకుల కోసమే పాకులాడుతూ ఉంటాం. మరి మానవునిలో ఉన్నటువంటి షట్చక్రాల యొక్క అనుబంధములో కుండలిని శక్తి జాగృతం కావాలని అడిగితే గర్భగుడిలో ఉన్నటువంటి భగవంతుడు, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మనే గర్భాలయము, మనలో ఉన్నటువంటి ఒక ఆరా వ్యవస్థ, ఇవన్నీ కూడా ఒక దేవాలయం లాంటివి. ఇవన్నీ కూడా ప్రతిబంధకంగా నిలబడాలంటే ఏదో ఒక సాక్షి కావాలి, అగ్ని సాక్షిగా. కాబట్టి నేను ఏది మాట్లాడినా, మీరు ఏది చేసినా సమస్త లోకానికి కూడా ఉపయుక్తంగా ఉండాలి. అందుకని ఏ గృహములోనైనా సరే ఇద్దరికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఒకటి యమధర్మరాజుకి, రెండవది అగ్నిదేవుడికి. వీరిద్దరికి అత్యంత ప్రాముఖ్యత మన కుడి భాగం వైపు మాత్రమే ఉంటుంది. ఎందుకనంటే యమధర్మరాజు అంతా కుడి భాగ స్థానం. అందుకని సర్వశ్రేయస్కరమైనటువంటి ఏ గృహంలోనైనా సరే అగ్నిదేవుడిని తప్పనిసరిగా ఆరాధించి తీరాల్సిందే. ఎక్కడైతే ఏ గృహములోనైతే అగ్నిదేవుడికి సరైనటువంటి మర్యాదలు, సపరివారాలు సవ్యంగా కానీ జరగనటువంటి గృహాలలో నీచము తగాదాలే ఉంటాయి. ఒక్క రూపాయి కూడా ఇంట్లో నిలబడదు. కారణం ఏమిటో తెలుసా? కుటుంబంలో అందరూ బాగానే ఉంటాం. అగ్నిదేవుడికి కావలసినటువంటి మర్యాదలు అని అడిగితే నిత్యము ఆయన్ని గౌరవించి తీరాలి. ఇక్కడ విధానం ఏం చెబుతుందనంటే సుమా, అగ్నిదేవుడికి ఏదైనా సమర్పించాలి పదార్థం అని అంటే, కొంతమంది కట్టెల పొయ్యి మీద ఉండేవాళ్ళు ఉన్నారు పూర్వకాలం నుంచి. తరువాత పిడకలతో వంట చేసేవాళ్ళు ఉన్నారు. తరువాత కాలంలో బొగ్గుల పొయ్యి మీద వంట చేసేవాళ్ళు ఉన్నారు. ఆ తరువాత కాలంలో ఇప్పుడు గ్యాస్ పొయ్యిల మీద ఉన్నారు. ఇప్పుడు కాలంలో ఎలక్ట్రికల్ కుక్కర్ వేస్తున్నారు. మరి ఇక్కడ ఎక్కడ ఉన్నాడు ఆయన అని అడిగితే, మనం చూసేటువంటి చూపును బట్టి, విధానాన్ని బట్టి, చాలా మనస్సంకల్పాన్ని బట్టి, ఏ మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందో, ఎవరైతే ఆహ్లాదకరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వారు పెట్టేటువంటి నైవేద్యం మాత్రమే, వారిచ్చేటువంటి తొలిత ప్రసాదాన్ని మాత్రమే అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. మీరు గమనించండి, ఎక్కడైనా ఈ మధ్యకాలంలో కుటుంబంలో అత్తగారు వస్తున్నారన్నా, ఇంట్లో వాళ్ళు వస్తున్నారన్నా, నీ తరపు వాళ్ళు వస్తున్నారన్నా, నా తరపు వాళ్ళు వస్తున్నా, వంట చేసే భావాలు మారిపోతూ ఉంటాయి. వంట చేస్తున్నప్పుడు పాత్రలను కొడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మంత్ర, తంత్ర, యంత్ర 3 భావాలు ఉన్నాయి. అందుకని యంత్రం అనేటువంటిది పాత్ర అయితే, మంత్రం అనేటువంటిది చేసే పదార్థం పేరైతే, తంత్రం అనేటువంటిది చేతులతో తిప్పేటువంటి ముద్రలు. కాబట్టి వీటిని మంత్రము, తంత్రము, యంత్రముతో కూడి ఉన్నది కాబట్టి, శక్తివంతమైనది కాబట్టి, ఏ పదార్థాన్నైనా తీసి అగ్నిదేవుడికి 2 పదార్థాలు పెడతారు అక్కడ. అది ఏదైనా కావచ్చు, అది అన్నము కావచ్చు, తీపి పదార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా పెట్టినటువంటి స్త్రీమూర్తులు 2 జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, స్నానమాచరణ చెయ్యకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొయ్యి వెలిగించరాదు సుమా. అలా వెలిగించినటువంటి గృహాలలో అగ్నిదేవుడికి ఆగ్రహం వచ్చినప్పుడు యమధర్మరాజు ఈ గృహంలోకి ప్రవేశమవుతాడు. ఆయన ఇంట్లోకి అడుగు పెట్టాడు అనడానికి సంకేతం ఏమిటనంటే నీ చమురు రోగాలమయమే. అది మనకు అర్థమైపోతూనే ఉంటుంది. ఏ రోజు ఆ ఇంట్లో వంట చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇంట్లో అన్నీ ఉంటాయి, బయట నుంచి తెచ్చుకుని తింటూ ఉంటాం. అలాంటి అనుగ్రహాన్ని ఆయన మనకి ఇవ్వడు కాబట్టి ఆ ఇంట సిరుల పంట ఉండదు. కాబట్టి ఆ ఇంట ఎప్పుడూ రోగాలమయమే ఉంటుంది. అందుకని తల్లి ఎప్పుడూ కూడా ఆగ్నేయ స్థానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి భగవంతుడికి పెట్టేటువంటి స్త్రీమూర్తి ఇచ్చేటువంటి తొలుత పదార్థం ఏదైతే ఉందో అది నీ ఇంట సిరుల పంటగా మారాలి. అందుకని ఎప్పుడు కూడా ఆగ్నేయ స్థానానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి చాలా శుభ్రంగా చూసుకోవాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, చిన్నపిల్లలు ఇంట్లోకి వచ్చారనుకోండి, అమ్మ అమ్మ అని ఎదుగుతారు. ఎక్కడ దొరకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? వంటగదిలోగానే ఉందేమో అని చేసి అక్కడికి వెళ్తారు. అంటే ఏ శక్తినైనా, ఏ దిక్కునైనా, అష్టదిక్పాలకుల్లో ఉన్నటువంటి అన్ని దిక్కులను కూడా ఆకర్షించగలిగేటువంటి శక్తి ఆగ్నేయానికి ఉంది. కాబట్టి ఆగ్నేయం అనేటువంటి విధానంలో
అగ్నిదేవుడి యొక్క అనుగ్రహంతో మనకు మూలాధార నుంచి సహస్రం వరకు అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మనిషిలో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతం అవటం ద్వారా ఆ ఇంట అన్ని శుభాలు జరుగుతుంటాయి. అందుకని అగ్నిదేవుడికి నివేదన పెట్టడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటనంటే ఆ స్త్రీమూర్తి నిత్య సౌభాగ్యవతిగా ఉంటుంది మొట్టమొదటిగా. రెండవది, ఏ ఇంట్లోనైనా శాస్త్రీయబద్ధమైనటువంటి ఏకవస్త్రధారణ ధరించకుండా ఏ స్త్రీ అయినా సరే ప్రసాదాలు సిద్ధం చేయవచ్చు. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తుంటాం, ఏకవస్త్రం అంటే నైటీలు వేసుకొని వాటితోటి ప్రసాదాలు సిద్ధం చేసి వాటితోటి బంధువులకి కానీ ఆహార పదార్థాలు సిద్ధం చేసి ఆ తర్వాత వీరు చక్కగా తయారై వచ్చి పెడుతుంటారు. ఇది అమంగళం అని అంటారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. అందుకని ఎప్పుడు కూడా అగ్నిదేవుడికి ఇష్టమైనటువంటి విధానం శాస్త్రబద్ధమైనటువంటి ప్రయాణం. మీరు గమనించండి, పాత్ర శుభ్రం చేసుకోకుండా వంట చేసుకోగలుగుతామా? ఇది కూడా అంతే. అందుకని అగ్నిదేవుడి మీద పెట్టేటువంటి పాత్ర నమస్కరించుకుని ఆయనకి ఇవ్వాలి. కాబట్టి అక్కడ తయారు చేసే వంట అమృతంగా మారుతుంది. ఇప్పటికీ మీరు గమనించండి, ఎక్కడికైనా వంట వాళ్ళని మీరు గమనించి చూడండి, ఏదైనా కార్యక్రమం దగ్గర నమస్కారం చేసుకుని ముందు ఏదైనా ఒక కొబ్బరిగడ్డ. మరి మనం గృహంలో ఎందుకు నమస్కారం చేయం? అక్కడ అంత విశేషం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఆయన్ని మనం గౌరవించబడతామో, ఎప్పుడైతే ఆయనకి ఇవ్వాల్సినటువంటి సపర మర్యాదలు మనం ఇస్తామో, మన ఇంట ఆయన కొలువై కూర్చుని ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటాడు. తరతరాల వరకు కూడా తినటానికి ఇబ్బంది లేకుండా ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ఆయన. అందుకని ఆ ఇంట ఎప్పుడు కూడా అక్షయపాత్రలాగా అన్ని సిద్ధమవుతూనే ఉంటాయి. అందుకని తల్లి ఆ సంకల్ప బలంతో పూర్వకాలం నుంచి ఈనాటి వరకు కూడా అగ్నిదేవుడికి కాస్త ప్రసాదాన్ని ఇవ్వడంలో తప్పులేదు, ఇవ్వాలి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.